లక్ష్మీదేవి నామాన్ని నిరంతరం స్మరిస్తూ ఉండటం ద్వారా ఆ దేవదేవి అనుగ్రహం లభిస్తుంది. నిత్యం లక్ష్మీదేవి నామస్మరణ చేసే వారింట ఆ తల్లి స్థిర నివాసం చేస్తుంది. సాధారణంగా లక్ష్మీదేవి చంచలమైన మనస్సును కలిగి ఉంటుందని, అందువలన ఒక చోట కుదురుగా ఉండకుండా వెళ్ళిపోతూ ఉంటుందని అనుకుంటూ ఉంటారు. నిజానికి లక్ష్మీదేవి స్వభావం అది కానే కాదు. ధర్మబద్ధమైన పవిత్రమైన జీవన విధానాన్ని చూసి, సంప్రదాయబద్ధమైన పద్ధతులను చూసి లక్ష్మీదేవి రావడం జరుగుతుంది. ఏవైతే మంచి లక్షణాలను చూసి అమ్మవారు అక్కడ ఉందామని అడుగు పెడుతుందో, ఆ తరువాత ఇంట్లోని వ్యక్తులు అమ్మవారికి ఇబ్బంది కలిగించేలా ఆ లక్షణాలను మార్చుకున్నప్పుడు సహజంగానే ఆమె ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్లిపోతుంది. లక్ష్మీదేవి రావడం తిరిగి వెళ్లిపోవడం అనేది పూర్తిగా ఇంట్లో వాళ్ళు నడుచుకునే విధానంపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. లక్ష్మీదేవి స్థిర నివాసం చేయాలంటే పవిత్రమైన జీవన విధానానికి భంగం కలగకుండా చూసుకోవాలి. లక్ష్మీదేవిని అనునిత్యం పూజిస్తూ సేవిస్తూ ఆమె నామాన్ని స్మరిస్తూ ఉంటే సంపదలకు ఎలాంటి లోటు ఉండదని పండితులు సెలవిస్తున్నారు. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.